బ్రేకింగ్ న్యూస్ సాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తనను హోంగార్డ్ కిరణ్ కుమార్ కానిస్టేబుల్ ఉమాశంకర్ లైంగికంగా వేధించారని ఆరోపిస్తోంది ఓ బాధితురాలు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న గంటారావుకు చెందినటువంటి బాధితురాలు కుటుంబ సభ్యుల సమస్యల విషయంలో 4 నెలల క్రితం పలమనేరు పిఎస్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమెపై కన్నేసిన హోంగార్డ్ కిరణ్ కుమార్ బాధితురాలి ఫోన్ నెంబర్ తీసుకుని వేధించడం మొదలుపెట్టాడు. అదే స్టేషన్ లో తనకు తెలిసిన కానిస్టేబుల్ ఉమాశంకర్ కు తన బాధ తెలిపింది బాధితురాలు. దీంతో అతడు సైతం ఆమెను వేధించటం మొదలుపెట్టాడు. దీంతో విసిగి వేసారిపోయిన తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్తోంది. ఈ క్రమంలోనే తనపై ఉమాశంకర్ అఘాయిత్యం చేశాడని ఆరోపించింది బాధితురాలు. ఈ మేరకు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించింది బాధితురాలు. చివరకు జిల్లా ఎస్పీకి ఇదే విషయాన్ని వివరించి న్యాయం చేయాలని కోరింది. దీంతో ఈ వ్యవహారంలో విచారణ జరిపించాలని సీఐని ఆదేశించారు ఎస్పీ. అయితే ఘటన జరిగింది తమ పరిధి కాదని బంగారుపాలెం సీఐని కలవాలని ఆయన సూచించారు. దీంతో బాధితురాలు బంగారుపాలెం సీఐని కలిసింది. అయితే పోలీసుల మీదే ఫిర్యాదు చేస్తావా అంటూ తనను అక్కడ బెదిరించారని చెప్తోంది బాధితురాలు. ఈ విషయంలో ఎస్పీ స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వాపోతోంది బాధితురాలు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు పోలీసులు. కానిస్టేబుల్ ఉమాశంకర్ ను సస్పెండ్ చేశామన్నారు. కానిస్టేబుల్ తో పాటు హోంగార్డ్ పై కేసు నమోదు చేశామని తెలిపారు. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ మనకి అందుబాటులో ఉన్నారు. దామోదర్, బాధితురాలు అసలు ఏం చెప్తోంది, ఏ విషయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లడం జరిగింది, ఆ పైన ఏంటి పూర్తి డీటెయిల్స్? 4 నెలల క్రితం పలమనేరు మండలం పలమనేరు ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గంటా ఊరికి చెందిన ఒక మహిళ తనకు కుటుంబంలోని కొన్ని సమస్యల కారణంగా తనను ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని కంప్లైంట్ చేయాలంటే కిరణ్ కుమార్ అనే హోంగార్డ్ కు వేరే స్నేహితుడు పరిచయం చేశాడు. ఆ కిరణ్ కుమార్ కంప్లైంట్ ఇచ్చి ఎవరైతే ఆమెను ఇబ్బంది పెడుతున్న వ్యక్తులను మందలించినట్లు సమాచారం. అయితే కిరణ్ కుమార్ ఆ అమ్మాయిని వేధించడం మొదలు పెడితే మరోసారి దేవేంద్రప్ప అనే ఒక స్నేహితుని ద్వారా ఉమాశంకర్ అనే కానిస్టేబుల్ కు చెప్పుకున్నారు. కానిస్టేబుల్ ఈ సందర్భంగా ఏదైతే కిరణ్ కుమార్ ను మందలించినట్లు సమాచారం. అయితే ఈ సమయంలో పరిచయాన్ని అలుసుగా తీసుకుని ఆమెతో మాట్లాడుతూ ఆమెను మత్తుమంది ఇచ్చి అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదు చేస్తుంది. ఆ తర్వాత గత 4 నెలలుగా తనను అనేక రకాలుగా మానసికంగాను శారీరకంగా కలవాలంటూ ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆమె 2 రోజుల క్రితం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో తెలియజేసింది. అంతకు మునుపు తాను ఈ విషయం మీద ఏదైతే ఎస్పీకి ఫిర్యాదు చేశానని ఎస్పీ దాన్ని పలమనేరు సిఐకి రెఫర్ చేశారు. గతంలో ఉన్న సిఐ అతన్ని వివిధ కారణాల వల్ల బదిలీ కూడా చేశారు. దీంట్లో కూడా మహిళలతో అసభ్యంగా మాట్లాడుతున్నాడు, మహిళలతో నిరంతరం ఫోన్ లో మాట్లాడుతున్నాడు, ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలను ఇబ్బంది పెడుతున్నాడు అనే సమాచారంతో పూర్తి సమగ్ర సమాచారంతో అతన్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఉమాశంకర్ వ్యవహారం బయటపడింది. గతంలో ఉన్న సిఐతో పాటు ఉమాశంకర్ కూడా ఈ వ్యవహారాన్ని నడిపినాడని సమాచారం. అయితే ఏదైతే ఉమాశంకర్ కి సంబంధించి మరోసారి మీడియా సమావేశం పెట్టి ఆమె విషయం తెలియజేయడంతో వెంటనే వచ్చిన నూతన ఎస్పీ విషయం మీద సీరియస్ గా వెంటనే చర్యలు తీసుకోమని ఆదేశం జారీ చేశాడు. ప్రస్తుతం ఏదైతే పలమనేరు డిఎస్పీ ప్రభాకర్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారో ఆయన ముందుగా అదే ఉమాశంకర్ తో పాటు కిరణ్ కుమార్ ను విచారించారు. ఆ తర్వాత ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి ఉమాశంకర్ ను సస్పెండ్ చేయడం జరిగింది. ఉమాశంకర్ ప్రస్తుతం చిత్తూరు జిల్లా చౌడేపల్లి పిఎస్ లో పనిచేస్తున్నాడు. అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. దీంతో పాటు విచారణ తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద వ్యవహారం జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖలో సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ఏదైతే గత నెల రోజుల క్రితము పలమనేరు అర్బన్ లో ఉన్న ఒక సిఐని ఇదే కారణాలతోనే సస్పెండ్ చేయడం జరిగిన నేపథ్యంలో మరోసారి కానిస్టేబుల్ వ్యవహారం కూడా బయటికి రావడం, దీంతో ఉన్నతాధికారులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. డీజీ కూడా ఏదైతే సౌమ్య చెప్పండి. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, సాయం కోసం బాధితురాలు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులే ఆమెపై అలాంటి పరిస్థితి తీసుకురావటం, లైంగిక దాడి చేయటం, బాధితురాలు ఏం చేయాలో అర్థం కాక ఒకవైపు ఉన్నతాధికారులను సంప్రదించడం చేశారు. సో ప్రజెంట్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే బాధితురాలను వేధించారో ఆవిడకి సంబంధించి వాళ్ళని ఉన్నత అధికారులు దాని గురించి
ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఒకవైపు చెప్తూ ఉన్నారు. ఇదైతే ప్రస్తుతం ఆ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే